నెక్స్ట్ ఎవరికి ఇద్దామంటే కృష్ణవేణి గారు, ఏమైందో మనసే. రండి కృష్ణవేణి గారు. ఆ పాట లిరిక్స్ మనందరికీ అందించిన లిరిసిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు, వండర్ఫుల్ హోస్టింగ్. అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి ఆహుతులకు, అతిథులకు, అద్భుతమైన వ్యాఖ్యాత్రి అలాగే నటి అయినటువంటి ఝాన్సీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజీవ్ కనకాల గారు కూడా ఇక్కడ రాలేదు, కానీ వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. మెరిసే మెరిసే నుంచి పవన్ గారు నాకు చాలా పరిచయం. యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు అంటే కొంచెం తెలుగు భాష మీద అంతగా ఏం పట్టుండదు, పాట అంటే ఏదో సిచ్యువేషన్కి తగ్గట్టు రాయమనే వాళ్ళనే చూశాను. కానీ నేను అట్లా ఉంటారు. కానీ ఇవాళ నేను రాసిన ఈ సినిమాలో పాటకి సంస్కృత పదాలు ఉంటాయి కొన్ని చోట్ల, సుమనస శశిముఖ అని వస్తాయి. అవి పర్టికులర్గా మాకు లిరిసిస్ట్లకి డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్. ఆ ట్యూన్ వినగానే సగం లిరిక్స్ వస్తాయి. తర్వాత డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ని మాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంత బాగా రాయగలుగుతాం. ఇవాళ ఆ పాట 3 డేస్లో 1 మిలియన్కి రీచ్ అయిందంటే ఆ క్రెడిట్ ఓన్లీ కార్తిక్ గారికి, పవన్ గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పవన్ గారు అంత చక్కగా, అంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అభిప్రాయం సరిగ్గా ఉండదు, ఆ తర్వాత మెల్లిగా ఇష్టపడుతుంది, ఇలా సిచ్యువేషన్ అంతా కళ్ళకు కట్టినట్టు చూపించిన తర్వాత రఫ్గా ఒక 4 అవర్స్లో రాసుంటా ఆ పాట. అంత స్పీడ్గా వచ్చిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. మెరిసే మెరిసే టైంలో కూడా నిన్నే నేనలా సాంగ్ మంచి తెలుగు పదాలతోటే కావాలి అని అడిగి మరీ చక్కగా రాయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి తెలుగును అడిగి రాయించుకోవడం. సంస్కృత పదాలు మరి అర్థం అవ్వదు కదా అంటే పర్లేదు, నాకు అవన్నీ వద్దు, నాకు తెలుగులో సంస్కృతంలో కావాలి అని అడగడం ఫస్ట్ వినడం సంతోషంగా అనిపించింది. అండ్ సెకండ్, కార్తిక్ గారి గురించి నేను ప్రతి వేదిక మీద చెప్తాను. అసలు లిరిసిస్ట్ అవుతా అన్న ఆలోచన లేని నన్ను పాటల వైపు నడిపించి నన్ను లిరిసిస్ట్గా ఇవాళ ఇక్కడ నిలబెట్టాడు అంటే అది కారణం కార్తిక్ కొడగండ్ల గారే. ఆయన అన్ని సినిమాలకు దాదాపుగా నేను పాటలు రాస్తూ ఉంటాను. ప్రతిసారి నేనే కాదు, సుధీర్ గారు, శివ గారు, కొత్త రైటర్స్ ఎవరెవరైతే తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళందరినీ దాదాపుగా కార్తిక్ ఎంకరేజ్ చేస్తారు. ఎవరికీ తెలియని వ్యక్తుల్లో మీరు రాస్తారు, రాయండి అని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారి విషయంలో ఒక గొప్ప నేనేం గమనించానంటే మెరిసే మెరిసే కూడా హీరోయిన్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. సూపర్ సెలెక్షన్ మళ్ళీ. కాకపోతే నేనేమనుకున్నానంటే పవన్ గారు డైరెక్టర్ ఓకే, తనే హీరోగా చేస్తున్నారు, బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు థియేటర్లో సినిమాలు ఆడని రోజుల్లో రిస్క్ ఏమో అనుకున్నా. కానీ తర్వాత అనిపించింది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతారు, కానీ తనే హీరోగా చేసి ప్రొడ్యూసర్గా కూడా చేశారంటే ఏదో గట్టి నమ్మకం ఉండుంటుంది ఆయనకి, ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని. ఆ నమ్మకే బహుశా ఆయన్ని నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాననే వైపు తీసుకెళ్ళినట్టుంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇవాళ గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళంతా ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్సే. అటువంటి యావరేజ్ స్టూడెంట్ అంత గొప్ప విజయాలు ఏం సాధించాడు అనేది ట్రైలర్, టీజర్లో మనకు కనిపిస్తున్న హార్డ్ సీన్స్కి అతీతంగా అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి ఉంది ఈ యావరేజ్ స్టూడెంట్ నానిలో. కనుక ఈ ఇష్టపడే యావరేజ్ స్టూడెంట్స్, యూత్ అంతటితో పాటు ఒక మంచి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళు, సక్సెస్ ఎలా అవుతారో, ఒక యావరేజ్ స్టూడెంట్ని ఎలా అయితే అండర్ఎస్టిమేట్ చేయొద్దు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. టీజర్, ట్రైలర్ చూసి ఏదో స్టూడెంట్సే వెళ్ళే సినిమా కాదు. చాలా చక్కటి కథ ఉంది. చాలా ఎమోషనల్గా బయటకు వస్తాం మనం. టీజర్లో, ట్రైలర్లో ఝాన్సీ గారు, రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్, డైలాగులు చూస్తేనే అర్థమవుతుంది. అద్భుతమైన సినిమా. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి. తెలుగు సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి. దయచేసి August 2న అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి. ఇది మా టీం అందరి నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అండ్ టీంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, నా తోటి రచయితలకి, సింగర్స్కి, యాక్టర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాసిన పాటలాగే మీ స్పీచ్ కూడా అందంగా ఉంది, అనర్గళంగా వచ్చింది.